రోడ్లన్నీ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. సమయం అర్ధరాత్రి కూడా దాటింది. కిషన్ తన బైక్ని రోడ్డు మీద నడిపిస్తూ ఉంటాడు. తన బైక్ వెనకాల తన భార్య రష్మి కూర్చొని ఉంటుంది. మీరు బైక్ని ఇంకాస్త వేగంగా నడపలేరా? ఇంకా ఎంత వేగంగా నడపాలి రష్మి? ఇంతకంటే వేగంగా నడిపాను అంటే ఆ తర్వాత నువ్వే అంటావు కాస్త నెమ్మదిగా నడుపు అని. చెప్పాను కదా మీకు, శంభు బాబాయ్ వాళ్ళింటికి కారులో వెళ్దామని. కానీ ఎందుకో తెలీదు, మీకు బైక్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నాకు కారు కంటే ఎప్పుడూ కూడా బైక్ అంటేనే ఇష్టం. కారులో వచ్చుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాము. శంభు బాబాయ్ వాళ్ల కుటుంబం మన కోసం ఎదురు చూసి పడుకొని ఉంటుంది. లేదు రష్మి, నాకు మా బాబాయ్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఇప్పటికే మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కిషన్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఒక ట్రక్ ఎంతో వేగంగా వెనక నుంచి వచ్చి కిషన్ బైక్ని దాటి ముందుకు వెళ్తుంది. కిషన్ బైక్ హారన్ మోగిస్తూ ఉంటాడు. కానీ ఆ ట్రక్ కిషన్ బైక్కి ముందుకు వెళ్ళడానికి సైడ్ ఇవ్వడు. చాలా విచిత్రంగా ఉన్నాడు ఈ ట్రక్ డ్రైవర్. నా బైక్ హారన్ అడవిలో మృగాలకు కూడా వినిపిస్తుందేమో కానీ ఈ డ్రైవర్కి మాత్రం వినిపించడం లేదు. ఆ మాట చెప్పి కిషన్ ఎంతో గట్టిగా బైక్ నడుపుతూ ఇలా అంటాడు. ఇదిగో ట్రక్ డ్రైవర్, నీకేమన్నా చెవుడా? ఇందాకటి నుంచి హారన్ మోగిస్తున్నాను. నేను ముందుకు వెళ్ళడానికి ఎందుకు దారి ఇవ్వడం లేదు? కిషన్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ ట్రక్ ఉన్నట్టుండి ఆగిపోతుంది. అది ఉన్నట్టుండి ఆగడం వల్ల కిషన్ ఎంతో జాగ్రత్తగా బైక్ ఆపుతాడు. కిషన్ వెంటనే బైక్ని పార్క్ చేసి తిన్నగా ఆ ట్రక్ దగ్గరికి వెళ్లి అతనితో కోపంగా, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇలా ట్రక్ను ఎవరైనా ఆపుతారా? నేను సరైన సమయానికి బ్రేకులు వేయకపోతే నా తల తిన్నగా నీ ట్రక్కుకు తగులుండేది. నా భార్యకు కూడా గాయాలై ఉండేవి. ఇక నువ్వు ట్రక్కులో నుంచి కిందకు దిగుతావా, లేక నేను లోపలికి వచ్చి నేను బయటకు లాగాలా? అప్పుడే ట్రక్కులో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి నిలబడతాడు. అతను ఎంతో విచిత్రంగా కిషన్ని చూస్తూ ఉంటాడు. అతని కళ్లను చూస్తే కిషన్ ఇంకా తన భార్య రష్మికి చాలా భయం వేస్తుంది. ఏమైంది? మీ నోటిని కుట్టేసుకున్నారా? ఎవరు నువ్వు? ఎందుకో తెలియదు కానీ నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. నన్ను సరిగ్గా చూడు, నీకు గుర్తొస్తుంది. కిషన్ ఆ వ్యక్తిని కాస్త దీర్ఘంగా చూస్తాడు. ఆ తర్వాత వణికిపోతూ ఇలా అంటాడు. ట్రాన్స్పోర్టర్? ఇది అసాధ్యం. కిషన్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్ మొహం పూర్తిగా నీలిరంగులోకి మారిపోతుంది. అతని కళ్ళు తెల్లగా అయిపోతాయి. ఉన్నట్టుండి ట్రక్ దానంతటదే స్టార్ట్ అయ్యి చూస్తూ ఉండగానే రష్మి ఇంకా కిషన్లను గుద్దేసి అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఆ వ్యక్తి వాళ్ళిద్దరి శవాలని చూసి నల్లని పొగగా మారి అక్కడ్నుంచి మాయమవుతాడు. మరుసటి రోజు వాళ్ల శవాల చుట్టూ జనాలు గుమ్మికూడతారు. ఇన్స్పెక్టర్ విజయ్ కానిస్టేబుల్ బహాదూర్తో కలిసి వాళ్ళిద్దరి శవాలను పరీక్షిస్తూ ఉంటారు. నాకు అసలేమీ అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరి శవాల్ని చూస్తుంటే వీళ్ళిద్దరిని ట్రక్ గుద్దేసినట్లు అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ట్రక్ టైర్ల గుర్తులు ఎక్కడా లేవు. ఎవరికి తెలుసు సార్, ట్రక్ వీళ్ళిద్దరిని ఇంకెక్కడైనా గుద్దిందేమో. డ్రైవర్ భయపడి వీళ్ళిద్దరి శవాల్ని ఇక్కడ పడేసి ఉంటాడు. కనీసం ఒక్కసారైనా నీ బుర్రను ఉపయోగించు మూర్ఖుడా. నీకు వెనకాల ఉన్న బైక్ కనిపించడం లేదా? ఆ బైక్ టైర్ల గుర్తు కనిపించడం లేదా? అది చూస్తే నాకు స్పష్టంగా అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ఇక్కడికి బైక్ మీద వచ్చారు అని. ఇక్కడ శవాలుగా పడి ఉన్నారే, ఇక్కడ దాకా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అదంతా సరే సార్, కానీ వీళ్ళిద్దరు ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? మనకి వీళ్ళ దగ్గర వీళ్ళ ఐడి కార్డు దొరకలేదు, కనీసం మొబైల్ కూడా దొరకలేదు. అయితే వీళ్ళ బైక్ నంబరే మనకు చెప్తుంది అసలు వీళ్ళిద్దరు ఎవరు అని. అంతలో జనాలలో ఉన్న ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ విజయ్తో ఇలా అంటాడు. ఈ వ్యక్తి గురించి నాకు తెలుసు సార్. ఇతను శంభూ బాబాయ్ చుట్టం కిషన్. శంభూ బాబాయ్? అతనెవరు? అతను ఇక్కడ దగ్గరలోనే ఉంటారు. అతను ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు. వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ విజయ్ కానిస్టేబుల్ వైపు చూసి ఇలా అంటారు. వీళ్ళిద్దరు శవాల్ని పోస్ట్ మార్టంకు పంపించండి. నువ్వు నాతో పాటు రాదు. ఎక్కడికి సార్? శంభూ బాబాయ్ శంభూ ట్రాన్స్పోర్టర్ దగ్గరికి. మనం అతనికి ఇన్ఫార్మ్ చేయాలి కదా కిషన్ ఈ లోకంలో లేడు అని.
ఇన్స్పెక్టర్ విజయ్ ఇంకా కానిస్టేబుల్ బహాదూర్ శంభు ట్రాన్స్పోర్ట్కి చేరుకుంటారు. ఇన్స్పెక్టర్ విజయ్ ఒక ముసలి వ్యక్తిని చూస్తాడు. అతను అక్కడ ఉన్న 2 నవ యువకులతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఈ ట్రాన్స్పోర్ట్ యజమాని ట్రాన్స్పోర్టర్ శంభుని కలవాలి. చెప్పండి, నేను శంభు. నాకు ఇది చెప్పడానికి చాలా దిగులుగా ఉంది, కానీ మీకు ఈ విషయం చెప్పాల్సిందే. మాకు కాసేపటి క్రితం మీ చుట్టూ కిషన్ శవం కొంత దూరంలో రోడ్డు మీద పడింది. అలాగే అతని పక్కన ఒక స్త్రీ శవం కూడా పడింది. నా ఉద్దేశం ప్రకారం ఆవిడ కిషన్ భార్య అయి ఉండాలి. ఇన్స్పెక్టర్ విజయ్ మాటలు వినగానే శంభు ఎంతో అనుమానంగా ఇన్స్పెక్టర్ విజయ్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక నవయువకుడు ఇన్స్పెక్టర్ వైపు చూసి ఇలా అంటాడు. మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్. నువ్వెవరు? తను నా చిన్న కొడుకు అర్జున్. ఆ మాట చెప్పి శంభు మరో యువకుడి వైపు చూసి సైగ చేస్తూ, తను నా పెద్ద కొడుకు దరోగా. దరోగానా? అతను పోలీసుగా పనిచేస్తున్నాడా? ఏంటి సార్, మీకు అతను పోలీసులాగా కనిపిస్తున్నాడా? తన మొహం చూడండి, పెద్ద వెధవలాగా అనిపిస్తున్నాడు. లేదు సార్, అదేంటంటే కాస్త మొరటి స్వభావం కలిగే వ్యక్తి. తన మీద ఉన్న భయంతో అందరూ దరోగా అంటారు. శంభు మాటలు విని కానిస్టేబుల్ బహాదూర్ ఇన్స్పెక్టర్ చెవిలో నవ్వుతూ నెమ్మదిగా చెప్తాడు. సార్, ఇతను అబద్ధం చెబుతున్నాడు. అతని హైట్ చూడండి, 4 అడుగులు కూడా లేడు. అందరూ అతన్ని ఎగతాళిగా అంటారేమో. నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. మీరు ముగ్గురు శవాల్ని గుర్తించడానికి కాసేపైనా సరే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ విజయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాన్న, మీకేమనిపిస్తుంది? ఏమో తెలియదు అర్జున్. నాకైతే ఇప్పటికే నమ్మకం కలగడం లేదు. మీరిద్దరూ కాసేపటి తర్వాత గుర్తించడానికి స్టేషన్కి వెళ్ళిరండి. అయితే మీరు మాతో రావడం లేదా? లేదు, ఈ వయసులో నాకు అంత ధైర్యం అయితే లేదు. ఆ మాట చెప్పి శంభు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత అర్జున్, దరోగా తమ బైక్ మీద స్టేషన్కి బయలుదేరతారు. కాని ఎప్పుడైతే వాళ్ల బైక్ ఆ రోడ్డు వైపు వెళ్తుందో ఉన్నట్టుండి పగలు నల్లని రాత్రిగా మారిపోతుంది. ఇదేంటి దరోగా, ఉన్నట్టుండి రాత్రి అయిపోయింది? తెలియదు అర్జున్, ఏదో గందరగోళం ఉంది. బైక్ వెనక తిప్పు. అప్పుడే ఒక తుఫాను ఈదురుగాలులతో ఒక నిర్మానుష్యమైన చోటికి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోతుంది. మనం ఎక్కడికొచ్చాం దరోగా? దరోగా కళ్ళు పెద్దవి చేసుకుని ఆ ఏరియాని దీర్ఘంగా చూస్తాడు. అప్పుడే తన దృష్టి ఒక మూతబడిన ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది. ఇదైతే మహావీర్ ట్రాన్స్పోర్ట్ అర్జున్. ఏంటి, మహావీర్ ట్రాన్స్పోర్టా? ఇదెలా సాధ్యం అవుతుంది? అప్పుడే ఆ చీకటి రాత్రిలో అజ్జు, దరోగాల చుట్టుపక్కల నల్లని పొగ ఒకటి తిరుగుతుంది. చూస్తూ ఉండగానే ఆ నల్లని పొగ ఒక వ్యక్తి రూపంలోకి పరివర్తన చెందుతుంది. ఆ వ్యక్తిని చూడగానే అర్జున్ ఇంకా దరోగా తమ కళ్లను నమ్మలేకపోతారు. ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు చనిపోయావు కదా? అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను చనిపోయాను. నన్ను చంపింది ఎవరో కాదు, మీరిద్దరూ ఇంకా మీ నాన్న. మీరిద్దరూ కూడా నన్ను మహావీర్ బాబాయ్ అని అంటుండేవాళ్ళు. కానీ మీరు కొంచెం డబ్బుకు ఆశపడి అమావాస్య రోజు రాత్రి నా ట్రాన్స్పోర్ట్లోనే నా ప్రాణాలు తీశారు. మమ్మల్ని క్షమించండి, దయచేసి మమ్మల్ని వదలండి బాబాయ్. ఈ రాత్రిని చూసి మీకేమైనా గుర్తొచ్చిందా? ఆ రోజు కూడా ఇటువంటి రాత్రే మీ తండ్రి కొడుకులు ముగ్గురు నన్ను షూట్ చేసి చంపేశారు. ఎందుకంటే మీ తండ్రి నాకంటే ఎంతో పెద్ద ట్రాన్స్పోర్టర్ కావాలనుకున్నాడు. ఇవాళ నా ట్రక్ మీ ఇద్దరి శవాల్ని ట్రాన్స్పోర్ట్ చేసి మీ నాన్నకు బహుమానంగా ఇస్తుంది. ఆ మాట చెప్పి మహావీర్ మొహం పూర్తిగా నీలిరంగులోకి మారిపోతుంది. అతని కనుబొమ్మలు తెల్లగా మారిపోతాయి. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రదేశమంతా భయంకరమైన కుక్కలు అరిచే శబ్దంతో నిండిపోతుంది. ఉన్నట్టుండి అర్జున్, దరోగాల కళ్ళు పేలిపోతాయి. వాళ్ళిద్దరి శరీరాలలో నుంచి రక్తం ధారలై పారుతుంది. వాళ్ళిద్దరి శరీరాన్ని ఎవరో బుల్లెట్లతో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎంతో భయంకరమైన అరుపుతో చనిపోయి నేల మీద పడతారు.
వాళ్ళు పడిపోగానే మహావీర్ మళ్ళీ నల్లని పొగగా మారిపోయి అక్కడ్నుంచి మాయమైపోతాడు. సాయంత్రం స్టేషన్లో ఇన్స్పెక్టర్ విజయ్ కానిస్టేబుల్తో కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం అయ్యింది. ఇంతవరకు కిషన్ అతని భార్య శవాలను గుర్తించడానికి శంభుగారు ఇక్కడికి రాలేదు. ఏం బంధువులో ఏంటో సార్, తన వాళ్ళ చావు కబురు విన్న తర్వాత కూడా స్టేషన్కి రాలేదు. అప్పుడే టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవ్వటం మొదలవుతుంది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో, నేను ఇన్స్పెక్టర్ విజయ్ని మాట్లాడుతున్నాను. ఫోన్లో ఒక డాక్టర్ గొంతు వినిపిస్తుంది. నేను డాక్టర్ను మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ విజయ్. మీకు ఒక విచిత్రమైన మాట చెప్పాలి. ఏంటది? నేను కిషన్ అతని భార్య శవాలను పోస్టుమార్టం చేస్తూ ఉన్నాను. కానీ ఉన్నట్టుండి మా కళ్ల ముందే ఆ శవాలు హాస్పిటల్ నుంచి మాయమైపోయాయి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా ఎలా జరుగుతుంది? అందుకని మీకు చెప్పడం కరెక్ట్ అనిపించింది. ఆ మాట చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఏమైంది సార్? డాక్టర్ ఏమంటున్నారంటే పోస్టుమార్టం చేసేటప్పుడు వాళ్ళిద్దరు శవాలు మాయమైపోయాయట. ఏమంటున్నారు సార్? ఇదెలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది కానిస్టేబుల్. బహుశా నేను శంభు ట్రాన్స్పోర్టర్తో నా పద్ధతిలో మాట్లాడాలేమో. సరే, నాతో పద. ఇన్స్పెక్టర్ విజయ్ కానిస్టేబుల్తో కలిసి తిన్నగా శంభు ట్రాన్స్పోర్ట్కి చేరుకుంటారు. ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ని చూసి శంభు ఎంతగానో ఆశ్చర్యపోతూ, ఏమైంది ఇన్స్పెక్టర్? మళ్ళీ ఏం బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చారు? మేము మిమ్మల్ని శవాల్ని గుర్తుపట్టడానికి స్టేషన్కి రమ్మన్నాము, కానీ మీరు స్టేషన్కి ఎందుకు రాలేదు? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను నా ఇద్దరు కొడుకుల్ని మధ్యాహ్నం స్టేషన్కి పంపించాను. వాళ్ళు ఇంతవరకు స్టేషన్కి రాలేదా? లేదు, మేము ఉదయం నుంచి స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాము. స్టేషన్కి ఇంతవరకు ఎవరూ రాలేదు. కానీ నాకు ఒక విచిత్రమైన న్యూస్ అయితే అందింది. ఏంటా న్యూస్? కిషన్ ఇంకా అతని భార్య శవాలు ఉన్నట్టుండి డాక్టర్ల కళ్ళ ముందు నుంచే మాయమైపోయాయి. అసలేంటిదంతా? ఇన్స్పెక్టర్ విజయ్ మాటలు వినగానే శంభు ట్రాన్స్పోర్టర్ ఎంతగానో ఆశ్చర్యపోతాడు. మీరు అసలు ఏమంటున్నారు? ఇదెలా సాధ్యమవుతుంది? అదే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇన్స్పెక్టర్ విజయ్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఒక ట్రక్ ఎంతో వేగంగా వచ్చి శంభు ట్రాన్స్పోర్టర్ ఎదురుగా నిలబడుతుంది. ఇన్స్పెక్టర్ విజయ్ ఎప్పుడైతే ట్రక్ డ్రైవింగ్ సీట్ దగ్గర చూస్తారో అప్పుడు తన కళ్లను అతనే నమ్మలేకపోతాడు. అతను చూసేసరికి డ్రైవింగ్ సీట్లో ఎవ్వరూ ఉండరు. ఏమైంది సార్? మీరు ఎందుకు ఇంతగా ఆశ్చర్యపోతున్నారు? కానిస్టేబుల్, డ్రైవింగ్ సీట్లో అసలు ఎవరూ లేరు. మరి ట్రక్ని ఎవరు నడిపారు? ట్రక్ని చూసి శంభు ఎంతగానో వణికిపోతాడు. కానిస్టేబుల్, ఈ ట్రక్ని వెరిఫై చేయి. కానిస్టేబుల్ ఎప్పుడైతే వెళ్లి ట్రక్ తలుపులు తెరుస్తాడో అప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అతను పూర్తిగా ఆశ్చర్యపోతాడు. లోపల 4 శవాలు దారుణమైన పరిస్థితిలో ఉంటాయి. ఆ శవాలను చూసి శంభు గుండెలు బాదుకుని ఏడుస్తాడు. అరే, ఈ 2 శవాలు మీ ఇద్దరు కొడుకులు కదా. మిగతా 2 శవాలు ఉదయం యాక్సిడెంట్ అయినా వాళ్ళిద్దరివి. నేను ఈ 2 శవాల్ని పోస్టుమార్టం హౌస్కు పంపించాను. డాక్టర్ కళ్ళ ముందు నుంచి ఇవి అక్కడ మాయమైపోయాయట. ఇవి ట్రక్ లోపలికి ఎలా వచ్చాయి? మీ కొడుకుల్ని ఎవరు చెప్పారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్స్పెక్టర్ విజయ్ ఆ మాట అంటాడో లేదో అంతలో మళ్ళీ ఆ నల్లని పొగ వాళ్ళందరి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత చూస్తూ ఉండగానే ఆ నల్లని పొగ మహావీర్ రూపంలోకి మారిపోతుంది. మహావీర్ని చూడగానే శంభు భయంతో వణికిపోవడం మొదలు పెడతాడు. తన ఎదురుగా ఆ దృశ్యాన్ని చూసి ఇన్స్పెక్టర్ విజయ్ ఇంకా కానిస్టేబుల్ కూడా మనసులో భయపడుతూ ఉంటారు. నన్ను చూసి ఎందుకు వణికిపోతున్నావు శంభు? ఆ రోజు రాత్రి చాలా ధైర్యంగా బిహేవ్ చేశావు. ఆ రోజు రాత్రి నువ్వు మీ ఇద్దరు కొడుకులు నన్ను షూట్ చేసి హత్య చేశారు. ఇక ఆ కిషన్ కూడా తన భార్య రష్మితో కలిసి నా ట్రాన్స్పోర్ట్ వెనుకున్న ఆ మురికి బావిలో పడేశాడు. దయచేసి నన్ను క్షమించు. నేను స్వార్థానికి గురయ్యాను. నేను నీకంటే పెద్ద ట్రాన్స్పోర్ట్ను కావాలి అనుకున్నాను.
కానీ నువ్వు చనిపోయావు. మళ్ళీ ఎలా తిరిగి వచ్చావు? ఏ రోజు రాత్రి అయితే నువ్వు నన్ను హత్య చేశావో ఆ రోజు చీకటి అమావాస్య రాత్రి. ఏ బావిలో అయితే నా శవాన్ని పడేశావో అది శపించబడిన ఒక బావి. నా ఆత్మ పగ తీర్చుకోవడానికి తల్లడిల్లిపోయింది. ఆ మాట చెప్పగానే మహావీర్ మొహం మళ్ళీ భయంకరంగా మారిపోతుంది. ఉన్నట్టుండి శంభు శరీరం పేలిపోతుంది. మహావీర్ ఒక నల్లని పొగలా మారి మాయమైపోతాడు. అంతా ఎంత త్వరగా జరిగిపోతుందంటే ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్కి ఏమైనా ఆలోచించి అర్థం చేసుకునే అవకాశం దొరకదు. సార్, ఏంటిదంతా? నాకు తెలిసి ఒక అమాయకపు ట్రాన్స్పోర్టర్ తనకు జరిగిన అన్యాయానికి శిక్షగా భూతం ట్రాన్స్పోర్టర్గా మారి వీళ్ళకు శిక్షను విధించాడు. కానీ సార్, రిపోర్ట్లో మనం వీళ్ళ గురించి ఏం రాసుకోవాలి? ఏముంది, ఈ 5గురిని ట్రక్కు గుద్దేసి వెళ్ళిపోయింది అని. ఇక ఇన్స్పెక్టర్ విజయ్ అదే పని చేస్తాడు. ఆ ఫైల్ని క్లోజ్ చేయిస్తాడు. ఇవాల్టికి ఇన్స్పెక్టర్ విజయ్ ఆ సంఘటనని మర్చిపోలేదు.